పర్మనెంట్గా అంతం అనేది మనం చెప్పలేం, కానీ టెంపరీగా అయితే మావోయిజం, అంటే మావోయిజం కాదు, మావోయిస్ట్ ఉద్యమం అక్కడ ఈ దండకారణ్య ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ ఉద్యమం అయితే ఈ ఫామ్లో అయితే ఇంక ఉండదు. అదైతే వాస్తవమే. ఎందుకంటే ఆల్మోస్ట్ సరెండర్ అయిపోవడం కానీ, లేకపోతే చనిపోవడం కానీ, అరెస్టులు, ఈ 3 రకాల ఫామ్స్లో మావోయిస్టులు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయారు. సెంట్రల్ కమిటీలో నిన్న కూడా నేను చెప్పాను ఒక వీడియోలో, దాదాపు ఇంకా 6 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. సో లేటెస్ట్గా పాకా హనుమంతు అలియాస్ గణపతి మొన్న జరిగిన ఒరిస్సాలో కందమూల్ ఫారెస్ట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన కూడా చనిపోయాడు. సో ఇంకా మిగిలింది ఓన్లీ 6 మంది. అందులో చాలామంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళే అందరూ కూడా ఆల్మోస్ట్. కాబట్టి ఇంకా గణపతిని అయితే లెక్కేయాల్సిన అవసరం లేదు. ఆయనకి 76 ఏళ్ళు, ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా లాస్ట్ హిడ్మా అని చెప్పొచ్చు. హిడ్మా తర్వాత ఇంకెవరు కూడా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు లేరు. కాకపోతే అక్కడ బెటాలియన్ నెంబర్ 1 PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా ఉన్న బర్సదేవ్ ఒక ఆయన మాత్రమే యాక్టివ్గా ఉంటున్నాడు ఇప్పటికీ. ఆయన కూడా సరెండర్ అయిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. అట్లాగే దేవుజీ అంటే తిప్పిరి తిరుపతి, ఆయన ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ. ఆయన కూడా అరెస్టు అవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కొన్ని కండిషన్లు పెట్టి హోంమంత్రి అమిత్ షా ఎదుట ఆయన సరెండర్ అవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆయన కూడా బయటకు వచ్చేస్తే ఇంకా మావోయిస్ట్ పార్టీ ఏముండే అవకాశం లేదు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే 2000 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో మాత్రమే, ఇది లెక్క, మిగతా దేశం అంతా కాదు, ఓన్లీ ఛత్తీస్గఢ్లోనే 2000 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు అనేది ఆయన చెప్పాడు. అంటే ఈ ఇయర్లో ఆయన చెప్పింది 2025లో 2000 మంది మావోయిస్టులు ఒక ఛత్తీస్గఢ్లో మాత్రమే సరెండర్ అయ్యారని చెప్తున్నారు. మనకు కానీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మన సెంట్రల్ హోంశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం 2019 నుంచి 2025 వరకు ఈ 6 ఏళ్లలో 1106 మంది చనిపోయారు. ఎన్కౌంటర్లలో 1106 మంది ఈ 6 ఏళ్లలో చనిపోయారు మావోయిస్టులు. 7311 మంది అరెస్ట్ అయ్యారు. అట్లాగే 5571 మంది సరెండర్ అయిపోయారు. అంటే 6 ఏళ్లలో 5571 మంది సరెండర్ అయ్యారు. ఒక్క 2025లోనే ఎక్కువగా నష్టం అంతా కూడా 2025లోనే జరిగింది. 2025లో 335 మంది మావోయిస్టులని చంపేశారు. 2167 మంది సరెండర్ అయ్యారు ఈ 2000. అంటే ఒక 2000 మంది ఛత్తీస్గఢ్లోనూ అయితే మిగతా 127 మంది బయట అయ్యారనేది ఈ లెక్కలు చెప్తున్నాయి. అట్లాగే 862 మంది అరెస్ట్ అయ్యారు ఈ 2025లో. ఇది పెద్ద నష్టం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు అయితే నష్టం తక్కువ ఉంటుంది. నాయకులు ఉన్నప్పుడు తయారు చేసుకోగలుగుతారు. కానీ నాయకులే ఎక్కువ మంది చనిపోయినప్పుడు కేడర్ నాయకులుగా ఎదగడానికి వీళ్ళందరూ కూడా 30-40 ఏళ్ళుగా ఎదిగిన నాయకులు. సో మళ్ళీ ఒక నాయకుడు ఎదగాలంటే కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంటే. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇంకా నాయకుడిగా ఎదగడం అనేది అసాధ్యమైన విషయం. అంటే నిర్బంధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఉద్యమమే బలంగా లేనప్పుడు నాయకత్వం అనేది ఎవాల్వ్ కాదు. కాబట్టి ఎందుకంటే కింది స్థాయి కేడరు బలంగా నిలబడలేరు. సైద్ధాంతిక పునాది కానీ, వాళ్ళకి ఒక దృఢమైన సంకల్పం కానీ ఏమి ఉండవు. రెండోది ఒక తీవ్ర నిరాశ ఉంటుంది. ఎప్పుడైనా ఉద్యమం జరుగుతున్నప్పుడే యాక్టివ్గా పనిచేయాలనిపిస్తుంది. ఉద్యమం లేకుండా ఓన్లీ నిన్ను నువ్వు కాపాడుకోవడమే ఉద్యమంగా మారిపోయినప్పుడు, అంటే జీవించి ఉండడమే ఉద్యమంగా మారిపోయినప్పుడు నిరాశ వస్తుంది. ఎందుకు ఎంతకాలం చేయాలి? హోప్ ఉండదు, సైద్ధాంతిక బలం ఉండదు. ఒక పక్క చనిపోతామేమో అని భయం ఉంటుంది. ఖచ్చితంగా మావోయిస్టులైనా ఎవరైనా చావు భయం అయితే ఉంటుంది. సో వీటన్నిటి కారణం వల్ల సరెండర్ అయిపోతారు. అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎంతోమంది సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఛత్తీస్గఢ్లో బలమైన ఉద్యమం అక్కడే బస్తర్ ప్రాంతంలోనే మనకు బలంగా కనబడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇండియాలో 500 రకాల 500 రకాల ట్రైబ్స్ ఉంటే అందులో 50 రకాల ట్రైబ్స్లో మాత్రమే మావోయిస్టులు గత 10-20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. మిగతా చోట లేరు మావోయిస్టులు. చాలామంది ఏమనుకుంటారు, మొత్తం గిరిజనులు మావోయిస్టులు ఉన్నారేమో. అది అబద్ధం. ఓన్లీ ఒక 50 రకాలు. అది కూడా ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా
ప్రభుత్వం పిలుస్తుంది. పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా కొన్ని ట్రైబ్స్ని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేటగరైజ్ చేసి వాళ్ళకి సపరేట్గా అభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేస్తుంది. ఈ బాగా వెనుకబడిన ప్రాంతంలో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. గిరిజనులు కూడా అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు లేరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు మావోయిస్టులు. 10th చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మావోయిస్టులో లేరని ఎప్పుడు గత 7-8 ఏళ్ళకు ముందే లెటర్స్ కాల్ హిమ్ వాసు అనే ఒక బుక్ రాశాడు ఒక BBC సమ్ చౌదరి ఆయన పేరు. ఆయన బుక్ నేను చదివాను, అది సినిమా కూడా తీయదగిన పుస్తకం. సో ఆయన 7 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాసిన దాంట్లో ఒక మాట ఏం చెప్తున్నా అంటే 10th చదివిన గిరిజనులు ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో చేరట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ ఈ సమాజంలో ఉంటుంది. 10th చదివిన తర్వాత వాళ్ళకి ఎక్కడో చోట జాబు ఏదో ఒకటి వస్తుంది కాబట్టి అటు వెళ్ళట్లేదు. సో కాబట్టి ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఇన్హెరెంట్గానే ఇంకొక ఈ ప్రభుత్వం ఏమి నిర్బంధం పెట్టకపోయినా కూడా ఈ పై స్థాయి నాయకులను చనిపోయిన తర్వాత పెద్దగా మావోయిస్ట్ పార్టీ ఉనికి ఉండే అవకాశం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్, సోకాల్ డెవలప్మెంట్, గనులు వీటి దానికోసం వీళ్ళు అడ్డుగా ఉన్నారు, స్పీడప్ అవ్వట్లేదు అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ పేరుతో వీళ్ళని కంప్లీట్గా నిర్మూలిస్తే కానీ మనకి ఇక్కడ అభివృద్ధి జరగదన్న యాంగిల్లో వాళ్ళు వెళ్తున్నారు. సరే, ఇది ఆ చర్చ వేరు, అభివృద్ధి ఏంటి ఇదేంటి అని చర్చ వేరు. కానీ మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ట్రైబల్ నుంచి నాయకత్వం ఎదగడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్గా మారిపోయింది. మనకి పట్టుమని ఒక 5-6 మంది కూడా ఎదగలేదు. ఇప్పటికి అందరిని చూస్తే మనకి తెలంగాణ వాళ్ళే మెజార్టీ కనబడతారు. నిన్న చనిపోయిన పాక హనుమంతు కూడా 45 ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు. అందరూ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వృద్ధులైపోయారు. ఈ పొజిషన్లోకి కొత్త వాళ్ళు ట్రైబల్స్ నుంచి రావలేదు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషనే లేనప్పుడు సిద్ధాంతం, ఇది మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన దాన్ని చదువుకొని సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని వచ్చే పరిస్థితి ట్రైబల్స్కి ఉండదు. సో కాబట్టి ఆ మావోయిస్ట్ మోడల్లోనే ఈ ప్రాబ్లం ఉంది. కానీ వాళ్ళు అది ఒప్పుకోరు, అది వేరే విషయం. సో ఏదేమైనా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎంతమంది సరెండర్ అవడానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ పూనా మార్గం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. పూనా మార్గం పునర్వాసే పునర్జీవన్ అనేది ఆ పథకం పేరు. పూనా మార్గం అంటే అర్థం జనజీవన స్రవంతి, రీఇంటిగ్రేషన్ టు రీహాబిలిటేషన్ అంటే వాళ్ళని సమాజంలోకి భాగం చేసుకొని వాళ్ళకి పునరావాసం కల్పించాలి అనేది. దాని కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే మావోయిస్టుల మీద ప్రకటించిన రివార్డు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఒక ఆయన మీద ప్రకటించారు, ఆయన వచ్చి సరెండర్ అయితే ఆ ₹1,00,00,000 ఆయనకి ఇచ్చేస్తారు. అట్లాగే మంత్లీ సరెండర్ అవగానే కొంతమందికి ఇమీడియట్గా అది కూడా ఎలా పెట్టారంటే నువ్వు ఏ గన్ను తెస్తున్నావో దాన్ని బట్టి రేటు ఉందన్నమాట. AK-47 తెస్తే 50,000 అంటే ర్యాంక్ అండి. టాలెంట్ కంటే వాళ్ళ ర్యాంక్ని బట్టి గన్స్ అలాట్ చేస్తారు మావోయిస్టులు. అంటే మీకు పెద్ద స్థాయిలో అయితే AK-47, ఇన్సాస్ రైఫిల్, SLR ఇవి ఉంటాయన్నమాట. మామూలు క్యాడర్కి 303, 410 మస్కిట్ ఇలాంటివి ఉంటాయన్నమాట. లేకపోతే తపంచ్ అంటారు, 12 బోర్ గన్స్ అంటారు, అవి వాళ్ళే తయారు చేసుకుంటారు తపంచాలి. అంటే ఈ ర్యాంకులను బట్టి, అంటే సీరియస్నెస్ వాళ్ళ స్థాయిని బట్టి గన్స్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే ఆ ర్యాంకులు అర్థం కావడం కోసం ఇలా పెట్టుకున్నారన్నమాట. AK-47 తెస్తే 50,000 ఇమీడియట్గా ఇస్తారు, ఇంకొక గన్ తెస్తే 10,000 ఇస్తారు, అలాగా పెట్టుకున్నారు. సో అలాగా డబ్బులు ఇస్తున్నారు. అట్లాగే మంత్లీ 10,000 ఇస్తున్నారు. తర్వాత స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళకి 5వ క్లాస్ 4వ క్లాస్ చదువుకుంటారు, వాళ్ళకి డ్రైవర్ ట్రైనింగ్. ఎందుకంటే మనకి డ్రైవర్స్ డిమాండ్ ఇండియాలో బలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ట్రక్ డ్రైవర్లు 6 లక్షల మంది డిమాండ్ ఉంది ఇండియాలో. మనకి పెరు నుంచి ఇలాంటి దేశాల నుంచి వచ్చి చేస్తున్నారు. సో వీళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తే, నేను ఆ మధ్యప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వెళ్ళాను. 3 ట్రైబల్ జిల్లాలకు వెళ్ళాను. ఆ 3 ట్రైబల్ జిల్లాల్లో ప్రధానంగా ట్రైబల్ పీపుల్ అంతా కూడా మేజర్గా డ్రైవర్స్ అంతా వాళ్ళే అండి.